మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఫిజియోథెరపీ ద్వారా నొప్పులను తగ్గించే వ్యాయామం గురించి సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందికి ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. అందులో భాగంగా పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడకం వల్ల, మొబైల్ వాడకం వల్ల శరీరంలో వచ్చే పెయిన్స్, కీళ్లవాతం ప్రత్యక్షంగా వ్యాయామం చేస్తూ అవగాహన కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. టైం చూసుకుంటే ఇంకా కాలేదు అమ్మాయి టైం కానీ ఎవరికి తెలిసేది కాదు. ఎందుకు తెలిసేది కాదు అంటే 185 మందికి వస్తుంది. కారణం చెప్పగలరా? ఆ రోజుల్లో అంత తక్కువ పర్సంటేజ్ ఉండేది. ఈ రోజు ఎంత ఎక్కువగా పెరగడానికి ఏం చేస్తుందంటే మన నరాలని నిద్రావస్థకు గురి చేస్తుంది. నిద్రావస్థకు గురి చేయడం వల్ల మనకేమనిపిస్తుంది? పెయిన్ తగ్గిపోయింది, నాకేం ప్రాబ్లం. 50 మంది మాత్రమే వచ్చేది, ఇంకా 40+ దాటిన వాళ్ళకి మాత్రమే వచ్చేది. అదే ఇప్పుడు తీసుకుందాం ఏంటంటే 60% వరకు పెరిగేది. ఇప్పుడు 6 years పిల్లలు కూడా చాలా మందికి పెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక సెకండ్ది ఏంటి అంటే ఆథరైటిస్. రెడీ ఒకసారి ఆథరైటిస్ అంటే కేరళ పెయిన్ స్టార్ట్ అయితే మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ నైస్ యొక్క ఫార్ములాను వాడితేనే మనకి పెయిన్ అనేది తగ్గేది. వేరే ఫార్ములాస్ ఏ వాడినా సరే పెయిన్ అనేది తగ్గేది కాదు. అంటే ఇది ఏం చేస్తామని ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ నైస్ యొక్క ఫార్ములాని బ్యాన్ చేశారు సార్. దాన్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా బయట మన మెడికల్ స్టోర్స్ లో చాలా దగ్గర ఇటువంటి టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. అలానే మనకు పెయిన్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. మొదటిగా ఏంటంటే నార్మల్ పెయిన్స్, తలనొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు.